చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు. నా వారన్న వారెవ్వరు ఉండరు. సూర్యాస్తమయానికి ముందే ప్రేత సంస్కారం అవుతుంది కాబట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళలేడు. ఆ శరీరంతో ఇక పంపరు బయటికి. కాబట్టి పగలున్నంతసేపు అక్కడే ఉండాలి. అవన్నీ చూసి హడిలిపోతాడు. ఇంతమంది నా వారని బతికున్నంత కాలం సంపాదించి వాళ్ళందరికీ పెట్టినటువంటి వాడు శరీరం కాలిపోయిన తరువాత నా అన్నవాడు లేక ఒక్కడు నిలబడిపోతే, నా వారన్నవారు లేరని ఏడుస్తుంటే నేనున్నానని అభయం ఇవ్వడానికి అక్కడ నించున్నాను పార్వతి అన్నాడు.